ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరో కార్తీక్ ఆర్యన్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. కార్తీక్ ఆర్యన్తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన కరణ్ జోహార్ దోస్తానా 2 సినిమాను మధ్యలోనే ఆపేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ కారణంగా ₹1,00,00,000 నష్టం వాటిల్లిన కార్తీక్తో మూవీ చేయకూడదనే నిర్ణయానికే కరణ్ వచ్చాడని అన్నవాళ్లు ఉన్నారు. అయితే ఇటీవల కార్తీక్ ఆర్యన్ వరుస విజయాలను అందుకోవడంతో కరణ్ జోహార్ దిగి వచ్చాడని బాలీవుడ్ వర్గాల కథనం. టాప్ 20 ఆల్ టైమ్ బాలీవుడ్ నటుల జాబితాలోనూ కార్తీక్ ఆర్యన్ చోటు దక్కించుకోవడంతో చాలా మంది నిర్మాతలు తిరిగి అతనితో సినిమాలు నిర్మించేందుకు తహతహలాడుతున్నారట. సాయి దుర్గా తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష మూవీతో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. దాంతో అదే సంస్థలో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్యను ఎంపిక చేశారు. నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్ డిసెంబర్లో షూటింగ్ మొదలు పెడుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్తో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. విరూపాక్ష సినిమాతో సాయి దుర్గా తేజ్ 100 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. అలానే ఇప్పుడు నాగ చైతన్యకు కార్తీక్ దండు గ్రాండ్ సక్సెస్ అందించే ఆస్కారం లేకపోలేదు. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించిన విడుదల సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా విడుదల 2 రాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని పావురమా అనే గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. జాతీయ ఉత్తమ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదల 2ను ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. సందేశంతో పాటు కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. మంజు వారియర్, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ్ మేనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్ తదితరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. జాతీయ ఉత్తమ నటి అలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా పరాజయం పాలైంది. అక్కా తమ్ముడి సెంటిమెంట్తో వాసన్ బాల రూపొందించిన ఈ సినిమా భారీ నష్టాలనే నిర్మాతలకు అందించింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అతి కష్టంగా 30 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో అలియా భట్ సైతం నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ సినిమాను హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ డిసెంబర్ 6న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఓటీటీ వ్యూవర్స్నైనా జిగ్రా మెప్పిస్తుందో లేదో చూడాలి. పరిస్థితులు కొన్నిసార్లు మంచివారిని చెడ్డవారిగా, నీచులను నీతిమంతులుగా నిలుపుతాయని అంటారు. జనం దృష్టిలో నీచునిగా నిలిచిన మేయర్ నాయుడును అతను చచ్చాక నీతిమంతునిగా నిలుపుతాడు ఓ యువకుడు. నాయుడు చెడ్డవాడైనా అతని కుటుంబం కోసం జనానికి మంచి జరగాలని హీరో అలా చేస్తాడు. ఈ కథతో రూపొందించిన చిత్రమే ఇంద్రుడు చంద్రుడు. మూన్ ఓవర్ పారడార్ ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం 1989 నవంబర్ 24న విడుదలైంది. విజయశాంతి నాయిక్గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా స్వరకల్పన ఓ ఎస్సెట్గా నిలిచింది. కమల్ హాసన్కు ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. తెలుగునాట విజయం సాధించిన ఈ చిత్రాన్ని తరువాత తమిళంలో ఇందిరన్ చందిరన్ గాను, హిందీలో మేయర్ నాయుడుగా అనువదించి రిలీజ్ చేశారు. అక్కడ మంచి ఆదరణ చూరగొంది.